సొరకాయ పప్పు ఇలా చేస్తే సూపర్ ఉంటుంది. కందిపప్పుతో సొరకాయ వేసి చేస్తే 2 కప్స్ కందిపప్పు తీసుకొని కడిగేసేసుకొని ముందుగా కట్ చేసిన సొరకాయలు ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వాటర్ వేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఫ్రెష్గా పేస్ట్ పట్టేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని తగినంత కారం అనేది వేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసుకోవాలి. 4 విజిల్ పెట్టేసేయాలి కుక్కర్. 4 విజిల్ అయినాక ఇలా పప్పు అనేది ఇలా ఉడుకుతుంది. ఇలా దీంతో పప్పు ఇలా చేసుకొని ఇలా అయ్యాక చింతపండు గుజ్జు వాటర్ అనేది తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా అయ్యాక పోపు పెట్టేసుకో. ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, తగినంత ఆయిల్ వేసుకొని పోపుకు జీలకర్ర వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు పోపు అయ్యాక దాంట్లో వేసుకొని ఒక 3 నిమిషాల పాటు మరగబెట్టేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఇలా అవుతుంది. ఇలా కొత్తిమీర పైనుంచి కొత్తిమీర వేసేసుకోవాలి. కొద్దిగా మరిగితే పప్పు అనేది టేస్ట్ వస్తుంది. సింపుల్గా సొరకాయ పప్పు రెడీ. ఇలా చేస్తే సూపర్ ఉంటుంది. అన్నంతో, చపాతీతో, దేంతో అయినా.